వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమ కిరణ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చి మీకు వీడియో తమ్ముళ్ళు చూడగానే అర్థమైపోయింటుంది కదా. అవునండి, నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు ఎలా కన్సీవ్ అయ్యాను, ఏంటి ట్రీట్మెంట్ ఏమేమి తీసుకున్నాను, ఏంటి ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హిమ కిరణ్. వీడియో టాపిక్లోకి వెళ్ళిపోద్దామండి. నాకు మ్యారేజ్ అయ్యి 1.5 years అయింది. సో నేను వెయిట్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతుంటే నేనైతే ఫస్ట్లో ఫోటో అయితే యాడ్ చేస్తాను. ఇలా ఉండేదాన్ని, తర్వాత నేను ఓవర్ వెయిట్ అయితే గెయిన్ అయిపోతున్నాను డే బై డే. ఏంటి ఇంత వెయిట్ గెయిన్ అయిపోతున్నాను అనేసి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుంటే నాకు థైరాయిడ్, పీసీఓడి ఉందని అన్నారు. సరే మెడిసిన్ వేస్తాము, సరిపోతుందమ్మా, మెడిసిన్ కంటిన్యూ చేస్తే కన్సీవ్ అవ్వచ్చు అని చెప్పారు. సరే అనేసి మెడిసిన్ అనేది కంటిన్యూ చేసిన తర్వాత నాకు మెడిసిన్ అనేది సైడ్ ఎఫెక్ట్ చూపించేసిందండి. ఆల్రెడీ నా ఫ్రెండ్ ఒకరు నాకు సజెస్ట్ చేశారు, మెడిసిన్ అనేది యూజ్ చేయకు, దానివల్ల కిడ్నీ అనేది ఇన్ఫెక్షన్ అవుతుంది, స్టోన్స్ అనేవి పెరిగిపోతే దానివల్ల నో యూజ్ అని చెప్పేశారు. కానీ నేను సర్లే ఒక చోటుకి వెళ్ళిన తర్వాత మనం ప్రాపర్గా యూజ్ చేయాలి కదా, యూజ్ చేస్తానే కదా మనకి ఏంటన్నది రిజల్ట్ తెలుస్తుంది కదా, అందరికీ ఒకేలా ఉండదు కదా అన్న ఉద్దేశంతో నేనైతే కంటిన్యూ చేశాను. ఆ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత సేమ్ తను చెప్పినట్టే నాకైతే కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఏంటంటే స్టోన్స్ అన్నవి బాగా పెరిగిపోయి ఒక పౌడర్ ఇచ్చారు. ఆ పౌడర్ డైలీ వాటర్లో కలుపుకొని తాగమన్నారు. సరే తాగిన తర్వాత స్టోన్స్ అనేవి చాలా ఎక్కువ ఫామ్ అయిపోయి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయింది. అమ్మో ఇలా కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయింది ఏంటని చెప్పేసి నేను స్టాప్ చేసి నాకు ఇంకా విసుకొచ్చేసింది. ఇంకా హాస్పిటల్కి ఇంకెక్కడికి వెళ్ళకూడదు అనేసి ఇంకా అలా ఉండిపోయాను ఒక 3 months అయితే. ఇంకా వెయిట్ అయితే గెయిన్ అవుతున్నాను కానీ పీరియడ్స్ కూడా కంటిన్యూ రావట్లేదు. ఇంక ఇట్లా కాదు, మంచి హాస్పిటల్ చూపించుకుందాం అని చెప్పి ఇంకా నాకు విసుకెక్కిపోయి ఐవీఎఫ్కి వెళ్ళిపోయానండి. ఐవీఎఫ్ జరిగే హాస్పిటల్స్ ఉంటాయి కదా ట్రీట్మెంట్ చేసే, అవి సెర్చ్ చేశాను. నా ఫ్రెండే సజెస్ట్ చేశారు అది కూడా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మా హస్బెండ్కి ఇద్దరికి టెస్టులు చేశారు. తను టెస్టులు చేసినప్పుడు తనకు మంచి రిజల్ట్ వచ్చింది. తను బాగానే ఉంది, అమ్మ నీకే హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చి పీసీఓడి థైరాయిడ్ ఉంది కదా, సో ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుంది, మెడికేషన్ పెడతాను, కన్సీవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, ఖచ్చితంగా కన్సీవ్ అవుతావు అని చెప్పారు. సరే అని ట్రై చేశాను. అయితే 5th day వరకు మనకి మెడిసిన్ అన్నది కంటిన్యూ చేస్తారు కదా, 5 days మెడిసిన్ రాశారు. ఈ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత నీకు పీరియడ్ అనేది వచ్చేస్తుంది. పీరియడ్ వచ్చిన 3rd day మళ్ళీ రావాలి ట్రీట్మెంట్కి అన్నారండి. మళ్ళీ ట్రీట్మెంట్కి వెళ్ళాను. 3rd day ట్రీట్మెంట్కి వెళ్తే పర్లేదమ్మా బాగానే ఉంది, నీకు ఎగ్ డెవలప్మెంట్ అవ్వడానికి నేను మెడికేషన్ రాస్తానని చెప్పారు. సరే అని చెప్పి మెడిసిన్ తెచ్చుకొని కంటిన్యూ వాడాను. మళ్ళీ 12th day రమ్మన్నారు, పీరియడ్స్ వచ్చిన 12th day. అయితే 12th day మళ్ళీ వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్ళి చెకప్ చేయించుకుంటే నీకు ఎగ్ అన్నది డెవలప్మెంట్ అవ్వలేదు, ఎలా ఉన్న సైజ్ అంతే ఉండిపోయింది, నీకైతే ఇప్పుడు కన్సీవ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సరే మళ్ళీ నెక్స్ట్ మంత్ పీరియడ్ రావడానికి మెడిసిన్ ఇచ్చేస్తాను, తర్వాత మళ్ళీ మెడికేషన్ డోస్ పెంచుతాను అని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్ళిన తర్వాత ఏమైందంటే నీకు 1 side ఓవరియా కనిపించట్లేదు అన్నారు స్కాన్ చేసినప్పుడు. అదేంటి నాకు అట్లా ఏం లేదు మేడం, నీకు ఏమైనా ముందు సర్జరీస్ అయినాయి అని అడిగారు. నాకు అలా ఏం జరగలేదు మేడం, నాకు సర్జరీస్ అయితే ఏం కాలేదు, నేను ఇదే ఫస్ట్ టైం, ఆల్రెడీ నేను స్కానింగ్ చేయించుకున్నాను ముందు కూడా, అప్పుడు బాగానే ఉంది, ఏ కంప్లైంట్ లేదు, నా సర్జరీస్ అయితే ఏం జరగలేదు. మరి నీకు ఒక సైడ్ అయితే కంతిలా కనిపిస్తుందమ్మా, ఒకవేళ ఎంఆర్ఐ చేయించుదాం, అందులో కనుక మనకి రెక్టిఫై అవ్వకపోతే కనుక పర్వాలేదు, అసలు ఎంఆర్ఐ స్కాన్ అని రాస్తానని అన్నారు. ఎంఆర్ఐ స్కానింగ్ అనేది చేయించుకున్నాక ఎంఆర్ఐలో కూడా ఏం తెలియలేదు. సరే సిటీ స్కాన్ చేశారు, మళ్ళీ అల్ట్రాసౌండ్ స్కాన్ చేశారు. సో 3 scans అయితే చేశారు. నేనైతే అప్పుడైతే చాలా ఫీల్ అయ్యాను, ఇదేంటి ఇన్ని స్కాన్స్ చేస్తున్నారు, ఇలా జరుగుతుంది ఏంటి నా జీవితంలో, ఒక ప్రెగ్నెన్సీ కోసం ఇంత సఫర్ అవ్వాలని నాకు నేనే చాలా లో అయిపోయి చాలా సఫర్ అయిపోయి చాలా ఏడ్చేసాను ఆ టైంలో. అటువంటి టైంలో సరే అని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చినాయి, మేడం తీసుకెళ్ళి చూపించిన, ఏమీ లేదమ్మా, ప్రాబ్లం అంతా బాగానే ఉంది, ఏంటంటే జస్ట్ చిన్న ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్ల నీకు ఓవరీ అనేది కనిపించలేదు, సో అది మెడిసిన్ ఇస్తాను తగ్గిపోతే క్యూర్ అయిపోతుంది అని అన్నారు. అయితే నెక్స్ట్ టైం మళ్ళీ పీరియడ్స్ ఇలాగా పీరియడ్ రావడానికి మెడిసిన్ అయితే ఇచ్చిన తర్వాత నేనైతే యూజ్ చేసిన తర్వాత ఏమైందంటే ఆ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత చాలామందికి ప్రెగ్నెంట్ అయితే కన్సీవ్ అవ్వదండి. కానీ బై గాడ్ ఈజ్ గ్రేట్, నా లైఫ్లో చాలా మిరాకిల్ జరిగిందంటే ఇదే నా లైఫ్లోని. ఇంత మిరాకిల్ చూడడం నేను ఫస్ట్ టైం. అయితే నేనేం చేశాను, అంతకుముందు ఫుడ్ అన్నది తీసుకున్నాను, హెల్దీ డైట్ అన్నది ఫాలో అయ్యాను, నెక్స్ట్ జాగింగ్, యోగా అన్నీ చేసేదాన్ని. నేను ఫుడ్ అయితే ఫుల్
ఫుల్ రైస్ అన్నది అవాయిడ్ చేసేసాను. ఫుల్ డైట్ 1 మంత్ కంటిన్యూగా చేశాను. సో ఆ మెడిసిన్ యూజ్ చేసినప్పుడు చాలా మందిలో కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉండదని అన్నారు. సో నాకు ఆ మెడిసిన్ యూజ్ చేసినా సరే ప్రెగ్నెంట్ అన్నది ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఫిబ్రవరి 29కి నాకు ప్రెగ్నెంట్ అన్నది కన్సీవ్ అయింది. నాకైతే చాలా హ్యాపీగా ఇంకా హ్యాపీ టీయర్స్ అయితే వస్తున్నాయి. నేను వెళ్ళింది జనవరిలో వెళ్ళాను హాస్పిటల్కి. నేను ఫెబ్కి కన్సీవ్ అయిపోయాను. ఆ విషయం నాకు కూడా తెలియదు నేను కన్సీవ్ అయ్యాను అనేసి. నేను ఇంకా యోగా చేసేస్తున్నాను, తర్వాత ఏంటంటే వర్కౌట్స్ చేస్తున్నాను, డైట్ అన్నది కంట్రోల్ చేసేస్తున్నాను. నాకు నేను ప్రెగ్నెంట్ అని కూడా నాకు తెలియదు. నాకు ఒకరోజు సడన్గా కడుపులో నొప్పి వస్తుంది. ఇదేంటి కడుపులో నొప్పి వస్తుంది, ఈ మెడిసిన్ యూజ్ చేస్తే పీరియడ్ వచ్చేది కదా. ఎప్పుడు అంతకుముందు కూడా నేను యూజ్ చేశాను ఈ మెడిసిన్ అన్నది. కరెక్ట్గా 5 డేస్కి వచ్చేస్తుంది పీరియడ్స్ అన్నది. అదేంటి ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటున్నాను, కానీ నేను ఇలా ప్రెగ్నెంట్ అని అనుకోవట్లేదు. సరే మేడం దగ్గరికి వెళ్దాము అని అనుకుంటున్నాను తప్ప ఇంక సరే ఇంకా టైం ఉంది కదా చూద్దాం ఇంకొక 2 డేస్ అని చెప్పేసి డిలే చేశాను. ఈ లోపల నాకు సడన్గా ఫీవర్ కింద ఉండడం, నెక్స్ట్ వచ్చి వామిటింగ్స్ అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇదేంటి వామిటింగ్స్ అవుతున్నాయి, మెడిసిన్ యూజ్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందేమో అని అనుకుంటున్నాను తప్ప నేను ప్రెగ్నెంట్ అని నేను అసలు అనుకోవట్లేదు. ఏదో హెల్త్ రీజన్ వల్ల ఇలాగ అవుతుందేమో, డైట్ చేయడం వల్ల అవుతుందేమో అని అనుకుంటున్నాను. సర్లే ఎందుకన్నా మంచిది ఒకసారి టెస్ట్ చేసుకుందాం అని చెప్పి టెస్ట్ అనేది చేసుకున్నాను. టెస్ట్ అనేది చేసుకున్నాక నాకైతే పాజిటివ్ వచ్చింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు పాజిటివ్ వస్తుందని. ఆ మంత్ అయితే నాకు అసలు ఎగ్ అన్నది డెవలప్మెంటే అవ్వలేదని అన్నారు డాక్టర్స్. కానీ ఎలా కన్ఫర్మ్ అయ్యిందని నేనే కన్ఫ్యూషన్లో ఉన్నాను. అయితే మేడంని మీట్ అయిన తర్వాత మేడం అన్నారమ్మా, ఎర్లీ ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అయింది, నీకు మెడిసిన్ అయితే పని చేయలేనట్టుంది, నీకు నార్మల్గానే ఎగ్ రిలీజ్ అయ్యింది, నార్మల్గానే కన్సీవ్ అయ్యని చెప్పారు. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఇప్పటికి కూడా సిచ్యువేషన్ తలుచుకుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తాయండి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మ్యారేజ్ అయ్యి 1.5 years ఎలా మాట్లాడతారో అందరికీ తెలుసు. సో నేను కూడా ఆ ప్రాబ్లం అన్నది ఫేస్ చేసే వచ్చాను. ఏంటి ఇంత లావ్ అయిపోతున్నావు ఇలా అలా అని చాలామంది అంటారు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఎవరి మాటలు పట్టించుకోకుండా మన పని ఏదో మనం చేసుకుని వెళ్తే మనకి బెస్ట్ రిజల్ట్ అన్నది కనిపిస్తుంది. ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఏదో అన్నారని మనం అయితే ఫీల్ అవ్వకుండా మన వరకు మనం చేసుకుంటే దేవుడు ఎప్పటికప్పుడు మనకి మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో నేను కూడా అలానే ట్రై చేశాను. నాకైతే దేవుడి దయ వల్ల ప్రెగ్నెంట్ అన్నది కన్సీవ్ అయ్యింది. నా జీవితంలో నాకు మిరాకిల్ జరిగిందంటే ఇదే నా బేబీ విషయంలో. నాకు కన్సీవ్ అయిన దగ్గర నుంచి హార్ట్ బీట్ వచ్చే వరకు నేనైతే చాలా నర్వస్నెస్ ఫీల్ అయ్యాను. అసలు ప్రెగ్నెంట్ అని అంటున్నారు, ఇంత ఎర్లీగా ప్రెగ్నెంట్. నాకు 29th పీరియడ్ రావాలి, కానీ 29th రాలేదు. అప్పటికి నేను కన్సీవ్ అయ్యి ఉన్నాను. అసలు పీరియడ్ మిస్ అయిన ఒక 1 week వరకు మనకి డిటెక్ట్ అవ్వదు కదా. చాలామందిలో ఎవరో రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చిన వాళ్ళకైతే కరెక్ట్గా నెక్స్ట్ డే పీరియడ్ అన్నది టెస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రెగ్నెంట్ అన్నది తెలుస్తుంది. నాకు కంటిన్యూగా అయితే పీరియడ్స్ కూడా రావు కదా. అటువంటిప్పుడు నేను ఎలా ప్రెగ్నెంట్ అని నాకు నేనే షాక్ అయిపోయాను. సో మేడం ఇలా అనగానే మళ్ళీ నాకు ఒక డౌట్, నేను కరెక్ట్గా ప్రెగ్నెంట్ అయినా, నాకు ఏంటంటారు యూట్రస్లోనే వచ్చిందా ప్రెగ్నెంట్, లేదా ట్యూబ్స్లో వచ్చినాయా. నేను అక్కడ హాస్పిటల్లో చాలామంది స్టోరీస్ చూశానండి. చాలామందికి ట్యూబ్స్లో వచ్చినాయి, మాకు వేరే ప్లేసెస్లో లొకేట్ అయినాయి ప్రెగ్నెంట్ అని చెప్పి చాలామంది నా కళ్ళ ముందు ఏడ్చడం చూశాను నేను. ఆ సిచ్యువేషన్కి నాకు అదే అనిపించింది, నాకు కరెక్ట్ ప్లేస్లోనే ప్రెగ్నెంట్ అనేది కన్ఫర్మ్ అయిందా లేదా అని నేను ఒక షాక్లో ఉన్నాను. ఫస్ట్ నేను ఒక బేబీ ఫామ్ అయ్యింది యూట్రస్లో అని చెప్పే వరకు అయితే నాకు నమ్మకం లేదు. సో నా పేరెంట్స్కి కానీ ఎవరికి కానీ నేను 3 months కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను ఎవరికి చెప్పలేదు. ఇంకా తెలియని వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరికీ అయితే 5th month స్కాన్ అయిన తర్వాత నేను ప్రతి ఒక్కరికి షేర్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు హార్ట్ బీట్ ఫామ్ అవ్వాలి కదా, ఆర్గన్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా జరిగిన తర్వాత నేను షేర్ చేసుకోవాలని అనుకున్నాను. సో నాకు బాగానే ఉంది, హార్ట్ బీట్ అది బాగానే స్టార్ట్ అయిందని అన్నారు. బేబీ హెల్దీగా ఉందన్నారు. 3rd month NT స్కాన్ అయింది, అది కూడా బాగుందన్నారు. నెక్స్ట్ వచ్చి 5th month స్కాన్ అయింది, అది కూడా బాగుందన్నారు. నాకైతే హ్యాపీ టీయర్స్. నేను 3rd month స్కానింగ్లో కూడా ఒకటైతే సఫర్ అయ్యానండి. NT స్కానింగ్లోని ఈకో జెనెటిక్ ఫేస్ అని ఏదో సమ్ ఉంటుంది. సో అది నేను గూగుల్లో కొట్టి చూడగానే నోస్ అయితే లేదు, అక్కడ పిక్చర్స్లోని నేనైతే చాలా షాక్ అయిపోయింది. ఏంటి మేడం ఉంటే ప్రాబ్లం ఉంటే చెప్తారు కదా, ఇక్కడ ఏంటి ఇలా ఉంది, నాకు ఇలా కనిపిస్తుంది ఏంటి ఇలా అని చూస్తే తర్వాత మేడం నేను డైరెక్ట్గా అడిగాను. అదేం కాదమ్మా, అది అలానే ఉంటుంది, ఇంకా నాసిల్
ఇది బోన్ అన్నది ఫామ్ అవ్వాలి కదా, కొంతమందిలో లేట్గా ఫామ్ అవుతుంది. సో నీకు అయితే ఫామ్ అయింది, కాకపోతే బేబీ నోస్ చిన్నగా ఉండడం వల్ల నీకు అంత అది అలా చూపించింది అంతే. గూగుల్లో చూసినవన్నీ కరెక్ట్ అయితే కాదు, కంగారు పడకని అన్నారండి. నేనైతే హ్యాపీ. 5th మంత్ స్కానింగ్ అయ్యా కూడా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. పాప నేను డిసెంబర్ నాటికి నా చేతిలో ఉంది బేబీ. అక్టోబర్ 23rd నాకు నా బేబీ వచ్చింది. నేనైతే చాలా హ్యాపీ. థైరాయిడ్ ఉన్నా ఇన్నున్నా ఫస్ట్ మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకుంటే మనల్ని ఎవరేమన్నా ఫీల్ అవ్వకండి ఈ రోజుల్లో. ఎందుకంటే అనేవాళ్ళు 100 మంది 100 అంటారు. మనం ఏంటన్నది మనకి తెలుసు, మన ప్రాబ్లం ఏంటన్నది మనకి తెలుసు. మనం స్ట్రాంగ్ ఉండి ప్రతి ఒక్కరికి మనం ఏంటన్నది మనం నిరూపించుకోవాలి తప్ప మనం లో అయిపోయి వాళ్ళు మనల్ని ఇలా అంటున్నారు, వీళ్ళు మనల్ని అలా అంటున్నారు అని లో అయిపోతే కంటే మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకుని ముందుకెళ్ళడం కరెక్ట్ అని నాకు అనిపించింది. ఈ రోజుకి నాకు అదే అనిపిస్తుంది. ఎంతమంది ఏమన్నా నేను ఏమీ పట్టించుకోనండి. మన పని ఏంటి మనం చేసామా లేదా, దానికి మనకి రిజల్ట్ ఇస్తాడు దేవుడు అని నేను నమ్ముతాను. నేనైతే అదే బిలీవ్ చేస్తాను. ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా ఏ ఒక్కరు మనల్ని ఉద్ధరించరు కదండి, ఏ ఒక్కరు మనల్ని చూడరు. మనకి ఏంటో మనకు తెలియాలి అంతే, మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలియాలి. నా ప్రెగ్నెన్సీ విషయంలో అయితే నా హస్బెండ్ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. తనే నాకు అన్నీ చేయించారు, అన్ని దగ్గరుండి చేసి చెకప్లు అన్నీ తనే చేయించుకున్నారు. మా మదర్ నా దగ్గర లేరు ఆ టైంలో, తను వేరే ప్లేస్లో ఉన్నారు. నా ఫ్యామిలీ ఎవరు నా దగ్గర లేరు ఆ టైంలో. తనే నాకు అన్ని దగ్గరుండి అన్నీ నా ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యి ఇప్పటి వరకు కూడా తనే తన బేబీని నన్ను చాలా కేర్గా చూసుకున్నారు. జీవితంలో మనం ఏదన్నా ట్రై చేయాలి, సక్సెస్ అవ్వాలి అంటే మన స్ట్రెంత్ మనం నమ్ముకోవాలండి. ఫస్ట్ నాకు తెలిసింది అయితే ఇదే, మన స్ట్రెంత్ మనం నమ్ముకుని తర్వాత మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఎవరో ఏదో అన్నారు, మనల్ని ముందుకు వెళ్తుంటే లాగారు అని పట్టుకుని వాళ్ళు ఏదో చేశారు ఇది ఏదో అన్ని పట్టించుకోవడానికంటే పట్టించుకోవడం రైట్ అని నా ఒపీనియన్. నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం ఇలా ఉందండి. ఇంకా కొన్ని కాంప్లికేషన్స్ అయితే చూశాను ప్రతి ఒక్కటి ప్రెగ్నెన్సీలో, అది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాలో ఎవరైనా థైరాయిడ్, PCOD, ఓవర్ వెయిట్తో ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది అని ఒక ఉద్దేశంతో నేను వీడియో అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హిమ కిరణ్.